సంబంధించిన ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ గారు పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఇలా గుడివాడలో చూసాం, కొడాలి నాని గారు అలాగే పోలింగ్ కేంద్రం నుండి వెళ్ళిపోయారు. వంశీ గారు వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూసాం. చాలా చోట్ల ఇదే పరిస్థితి. తెలంగాణలో కూడా ఖమ్మంలో నామనాగేశ్వర గారు మార్నింగే వెళ్ళిపోయారు. ఎనలిస్ట్ తో మాట్లాడదాం, పశుపతి గారితో. ఏపీ కౌంటింగ్ అంతా చూస్తున్నారు మీరు, ఎలా జరుగుతుంది, ఎవరు లీడ్స్ లో ఉన్నారు ఏంటి అని. ఎక్కువగా మనం చూస్తే మంత్రులని పట్టుబట్టి పగబట్టి ఓడించినట్లుగా కనిపిస్తుంది అక్కడ. అయితే తెలంగాణలో మీరు ఇంతకుముందు అసెంబ్లీ ఫలితాలను ఇక్కడ కూడా గమనిస్తే ఎవరైతే నోటి దురుసు ప్రదర్శించారో అటువంటి వారినే తెలంగాణ ప్రజలు కూడా ఓడగొట్టిన పరిస్థితి. ఇదే ఏపీలో కూడా రిపీట్ అయింది. ఎవరైతే నోటి దురుసు చూపించారో, ఎవరైతే అధిక ప్రసంగం చేశారో, ఎవరైతే భాష కంట్రోల్లో లేకుండా మాట్లాడారో వారిని పట్టుబట్టి ఓడించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూస్తారండి ఇదంతా? ప్రధానంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అక్షరాస్యత లేనటువంటి అమాయక ప్రజలను కూడా ఒక గౌరవప్రదంగా మాట్లాడుకునేటువంటి సంస్కృతి అక్కడ ఉంటుంది. ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక అట్టడు, ఒక రిక్షా కార్మికుడు కూడా ఒక పద్ధతిగా మాట్లాడతాడు. అట్లాంటి భావజాలం లేకుండా, అటువంటి ఒక కల్చర్కి అగనిస్ట్గా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఒక వ్యక్తిని తిట్టడము, అది చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము, లేకపోతే రకరకాల విధంగా దూషించడం వల్ల ఏదో ఒకసారికి స్వీకరిస్తారు ప్రజలు, రెండుసార్లు స్వీకరిస్తారు. కానీ అస్తమానం అదే పనిగా అనుకొని వాళ్ళు మాట్లాడే భాషను చాలామంది వ్యతిరేకిస్తారు. అది గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో అనుకోండి, కేసీఆర్ గారు అనుకోండి, లేకపోతే పార్టీ అధ్యక్షులకు కూడా మనం ఒక సూచన ఇచ్చినాం. ఎందుకంటే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, కోట్లాది మంది వీక్షకులు ఉంటారు కాబట్టి భవిష్యత్ తరాలకు ఒక భావజాలం, మంచి మెసేజ్ ఉండాలనేటువంటి క్రమంలో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. అదేవిధంగా కానీ ఎప్పుడు కూడా ఎన్నిసార్లు తిట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎక్కడ కూడా స్లిప్ కాలేదు. అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారి మీద కూడా ఈ రాజకీయ పార్టీలు, అంటే రీజనల్ పార్టీస్ కానివ్వండి, కొంతమంది అవివేకంతో మాట్లాడిన కూడా ఆయన కూడా అదే సేమ్ కౌంటర్లో ఇవ్వలేదు. అంటే ఇక్కడ ఒక మెచ్యూరిటీ ఆడ చంద్రబాబు నాయుడు గారికి కనిపించింది. అంటే అది ఎంత డ్యామేజ్ అవుతుంది, ఆ సంస్కృతిని మనం స్వీకరించవద్దు, ఆ సంస్కృతిని మనం ఫాలో కావద్దని స్వీకరించారు. అయితే ప్రధానంగా నేను ఏమంటానంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ వచ్చినటువంటి ఫలితాలు అక్కడ సంక్షేమం వర్సెస్ అభివృద్ధి అనేటువంటి కార్యక్రమంలో అది జరిగిందని నేను చాలా స్పష్టంగా చెప్పగలను. అంటే ఎవరికి కూడా ఇప్పుడు ప్రజలు కూడా గతంలో మీరు అంటే కంపేర్ చేయవచ్చు అంటే చేస్తాను నేను. ఇప్పుడు గతంలో ఎన్ రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక రాజకీయ సునామీని సృష్టించి అణగారిన వర్గాలను, వెనుకబడిన బడుగు బలైన వర్గాల రాజకీయ నాయకులతో పాటు ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు అందించారు. ఆ తర్వాత ఫాలోడ్ బై చంద్రబాబు నాయుడు గారు, లేదు మనకి ఈ సంక్షేమ పథకాలే కాదు, దీంతో పాటు మనకు అభివృద్ధి కూడా జరగాలి, మనం గ్లోబల్ కనెక్టివిటీ ఉండాలి అనేటువంటి క్రమంలో ఆయన ఆలోచించినప్పుడు మళ్ళీ అదే ప్రజలు ఏం ఆలోచించారు, మీరు రైతాంగాన్ని పట్టించుకుంటలేరు, లేకపోతే పేదల సంక్షేమం పట్టించుకుంటలేరు అని అన్నారు. అంటే ప్రజలు ఒక ఏదైతే వాళ్ళ అవసరాలు తీరవో దాని గురించి కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత వాళ్ళు అయినటువంటి రాజధాని ప్రధానమైనటువంటి భూమిక పోషించింది అనడంలో కూడా నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎడ్యుకేటర్స్ ప్రతి ఒక్క విద్యార్థులు అందరూ ఆ భూమికతో పోషించి గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయగలిగారు. అంటే మనకు సంక్షేమ పథకమే ముఖ్యం కాదు, అభివృద్ధి కూడా ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి అంటే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ప్రతిసారి కంపేర్ చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి పెట్టుబడులు ఏంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం లోపం ఏంటి, భవిష్యత్తులో వచ్చేటువంటి పారిశ్రామికీకరణ కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తుందా రాదా అనేటువంటి క్రమంలో బేరీజ్ వేసుకున్నారు. ఆ క్రమంలో ఆలోచించి అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొంత అభివృద్ధి చేశాడు. ఆయనతోనే కొంత సాధ్యమవుతుంది అనేటువంటి ఒక బలమైన కాన్ఫిడెన్స్ను ఈ కూటమి తీసుకెళ్ళి వాళ్ళు ఆ విజయం సాధించడంలో నిస్సందేహంగా ఉంటుంది. అదేవిధంగా అంటే మొదటి నుండి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ తాతగారి సంస్కృతి అనుకోండి, లేకపోతే ఈయన కూడా ఒక ఒంటెద్దు పోకడ లాంటి విషయం అనుకోండి. అంటే ప్రతి ఒక్కటి ఈయన ఏమనుకుంటున్నారు అంటే, మేము డబ్బులు ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి నేను ఏదో రూపంగా ఇస్తున్నా, నేను ఏదో ఒక రూపంగా ఇస్తున్నా, అదే నాకు బ్లెస్సింగ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చతికిల పడడం అనేది చాలా ఘోరమైనటువంటి పరాజయం. అయితే ఇంకొకటి
175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తామని ఈ ప్రపంచంలో ఏ నాయకుడు కూడా చెప్పొద్దండి, భవిష్యత్తులో కూడా చెప్పొద్దు. ఎందుకంటే అది విచ్ ఇస్ అనే ఇంపాసిబుల్ థింగ్. అది ఇంపాసిబుల్ థింగ్. 175కు 175. ఒకవైపు పార్టీలు వాళ్ళ ప్రచార సరళి ప్రజల యొక్క అభిప్రాయాలు మారుతున్నా కూడా, అంటే ప్రజల యొక్క వాళ్ళ కార్యకర్తలకు కొంత కాన్ఫిడెన్స్ని ఇవ్వచ్చు, కానీ అతి విశ్వాసం అనర్థాలకు దారితీస్తుంది. అది వాళ్ళ ఆయన నేను సిద్ధమని, లేకపోతే 175 సీట్లు గెలుస్తామని అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్లో వెళ్ళారు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, అంటే అంతర్గతంగా ఆయన కొంత ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళ పార్టీ శ్రేణులను ఉత్సాహపరచడం కోసం, వాళ్ళని ఎటు కూడా చేజారిపోకుండా ఉండడం కోసం చేసినటువంటి ప్రయత్నం, అది ఏదైతే సంస్థాగతంగా శాస్త్రీయంగా బలోపేతం లేనప్పుడు ఎటువంటి కామెంట్లు చేసినా అది నిలబడదు. ఇవాళ ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఇవాళ ప్రజా తీర్పు ఇచ్చారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వారికి వాళ్ళ ఎమ్మెల్యేలు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్రం నుండి పక్క రాష్ట్రం అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చాలా మంది ఇప్పటికే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆయనకు సెక్యూరిటీ పెంచారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ అదే రాజకీయంలో ఇంటెలిజెన్స్ ఇమ్మీడియట్లీ వస్తుంటుంది కాబట్టి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి గతంలో కూడా ఎన్టీ రామారావు గారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫర్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ప్రైమ్ మినిస్టర్ ఆఫర్ వచ్చింది. ఇవాళ నేషనల్ లెవెల్లో ఒక కూటమిలో ఇవాళ 22 సీట్లతోని ఆయన ముందుకు వెళ్తున్నాడు. అంటే ఆయన ఒక ఎన్డీఏ కూటమిలో కూడా ఒక మంచి కీలక పాత్ర పోషించి, అంటే ఈయన అనుభవాన్ని కానివ్వండి, ఈ సీట్ల యొక్క కాంట్రిబ్యూషన్ కానివ్వండి, తప్పకుండా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా అదే అంటున్నారు. 20 నుండి 22 ఓకే, ఫైనల్ అయ్యే వరకు ఏది ఉన్నా కూడా మినిమం అయితే 20 కాంట్రిబ్యూషన్ అనేది ఇది ఆషామాషి కాదు. అది ఎన్డీఏ కూటమి కూడా ఒక బలమైనటువంటి సపోర్ట్ దొరికింది. అటువంటి సపోర్ట్తోని కీలక భూమిక పోషించే అవకాశం కూడా ఉంటుంది. సత్సంబంధాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇరు మధ్యన ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒకటి ప్రధానంగా ఆలోచించాలి. ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా వాళ్ళు ఎక్కడి నుండి డబ్బులు తెస్తారు, ఎవరు చేస్తారు అంటే, మరి రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కామెంట్ ఇచ్చింది నేషనల్ లెవెల్లో, వాళ్ళు ఎక్కడి నుండి తెస్తాయి. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అది ఈ రాజకీయ నేపథ్యం ఉన్న వాటిని ఏదో రకంగా సమకూర్చాలి. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో అంటే అధికారం చేపట్టబోయే దశలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళతో సత్సంబంధాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క ఫండ్ అలొకేషనే కావచ్చండి, వాళ్ళ సపోర్టే కావచ్చు, లేకపోతే ఈయనకు ఉన్నటువంటి అనుభవం, అంటే ఈయన ఫేస్ వాల్యూ కూడా ఉంటుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక పారిశ్రామికీకరణ రావాలన్నా వాళ్ళకి సరైనటువంటి సంతృప్తికరమైనటువంటి వాతావరణం పారిశ్రామికీకరణ చేసినప్పుడు ఎక్కువ పెట్టుబడులు వచ్చే విధంగా ఉంటుంది. ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి, అదేవిధంగా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. రైట్ పశుపతి గారు. విజిత అప్డేట్ చూస్తున్నాం.